పోరాడుతున్నది. మీకు న్యాయం జరుగుతుంది, మీ బిడ్డ మీ ఇంటికి వస్తుంది. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి గత 7 నెలల నుంచి తెలంగాణలో ఇష్యూ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా సంతోషం ఉంది. ఇలాంటి నా కొడుకు కాదు, ఏ నా కొడుకైనా ఏపీ తెలంగాణలో అడుగు పెడితే చొప్పు తెగలగా కొడతాను. ఎవరు రాకండి ఇట్లా దొంగేషాలు వేసుకొని వచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావురా శ్రీనివాసగా నువ్వు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? పట్టుకో. ఈ నా కొడుక్కి సిగ్గు శరం లేదు. ఇలాంటి నా కొడుకు ఏం చేయాలంటే చెప్పు 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 తీసుకొని కొట్టాలి. లంజా కొడుకు చెప్పు తీసుకొని కొట్టాలి. లంజా కొడుకు ఇలాంటి నా కొడుకు ఇంకోసారి రావాలి అంటే ఉచ్చ పడాలి. లంజా కొడుకు వీనికి శిక్ష పడాలి. లంజా కొడక ఎంత చేస్తావరా నీ ముండామయ్యా? అసలు కడుపుకి అన్నం తింటావా పెంట తింటావరా? ఒక ఆడబిడ్డలకి ఇట్లా మోసాలు చేస్తావరా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారా? ఖబర్దార్ ముండా కొడక, ఖబర్దార్. ఉచ్చ పోసుకోళ్ళ చొప్పు తీసుకొని కొడతా. ఎవరు లేరనుకుంటున్నావా? ఏపీ తెలంగాణలో మేమున్నాం రా, మేమున్నాం. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎట్లా ఏడుస్తున్నారా? ఎట్లా ఏడుస్తున్నారు? ఎంత బాధపడుతున్నారు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళ తల్లి తండ్రులు ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఎంత బాధపడుతున్నారో నీకు తెలుసా? వాళ్ళ బాధకి అర్థం కాదా శ్రీనివాసు? ఈ రోజు నువ్వు జైల్లో ఉచ్చలు లెక్క పెట్టాలి. నువ్వు అర్థమైందా? చిప్పకూడు తెలిపించాలి. వీరికి మహిళా జైల్లో పెట్టకండి. అక్కడ కూడా వీడు పీట వేసుకొని వీరు నిజ రుసును చూపిస్తాడు. నా కొడుకు చెప్పండి. వీడి మాత్రము ఆడవాళ్ళ జైల్లో పెట్టవాకండి. అక్కడ కూడా ఒక గూడు పుట్టాన్ని నడిపిస్తారు. లజ్జా కొడక తెలంగాణలో మాధురి పేరు అంటే ఉచ్చ పోసుకోవాలి. నా కొడక ఎంత మాట్లాడారా నువ్వు? ఇప్పుడు రారా? ఆ రోజు పోలీసులు నన్ను ఎవరు చేయలేరు. ఆ ఘోరాన్ని అన్నా. ఈ రోజు లంజా కొడక నీకేం చేయలేదు చేస్తారు, నీకేం చేయలేదు చేస్తారు. నా కొడక తిండి తిప్ప లేకుండా మీడియా వాళ్ళు మేము శివరుద్ర గారు పోరాడుతులకి నీకు శిక్ష పడాలని ఇంకొకరు నేర్చుకోకూడదు. అర్థమైందా? ఖబర్దార్. చివరిగా ఇప్పుడు అర్ధనారీశ్వరులందరూ బయటకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే సంవత్సర ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు మీరందరూ ఏకం కావడం నిజంగా రామరాజ్యం లాగా కనబడుతుంది. కాబట్టి సనాతన ధర్మం పేరిట ఎవరైనా ఇక పైన ముందుకు వస్తే పోలీసులు ఉత్తరప్రదేశ్ దాకా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గౌరవప్రదమైనది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎంతో ఆలోచన చేశారు. తను అరెస్ట్ కావడం కూడా మనం చూస్తున్నాము. పోలీస్ స్టేషన్లో తన శ్రీనివాస్ అనే వ్యక్తిని తరలించారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? నేనైతే పూర్తి స్థాయిలో హ్యాపీగానైతే లేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేశారు, మిగతాది చట్టం చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ వేలో వెళ్ళిపోవాలి. ఇంకా సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు బయటకు వచ్చారు, పోరాటం చేస్తున్నారు, ఇప్పుడు ఏకంగా మాస్కే తీసేసారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ శ్రీనివాస్కే డైరెక్ట్ మీరు చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎల్లూరు శ్రీనివాస్కి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఫస్ట్ నాడున ఎంతమందికి తాళి కట్టాలని నువ్వు అనుకున్నావో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. తను తాళి అనేది ఎగతాళి చేస్తున్న ఒక పసుంగొమ్మలు అవన్నీ తెప్పించావు, ఎంతమంది కట్టాలనుకున్నావు? అలాగే నీతోటి ఉన్న వాళ్ళు ఎవరు? నీకు ప్రతి విషయానికి పక్క నుండి నీ బాగోగులు చూసింది ఎవరు? అదే కాకుండా నీకు పెట్రోల్ ఎలా వచ్చింది, నీకు డబ్బులు ఎలా వచ్చాయి, నీకు ఫ్యాన్సీ నెంబర్లు ఎలా వచ్చాయి, నీకు అకౌంట్లు ఎలా వచ్చాయి, అవన్నీ నేను ఈ రోజున నేను గ్యాదర్ చేసి పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్నాయి. నేను ముందు నేను రివీల్ చేస్తాను.
నేను సబ్మిట్ చేస్తాను, నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. అవసరమైతే నేను ప్రెస్ మీటింగ్ కూడా పెట్టి నేను మీకు ఇంటిమేషన్ కూడా నేను ఎవరున్నారు అంటారు ఎంటైర్ ఇష్యూ ఏంటారు? ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒకటే కనిపిస్తాడు కారణం మనకి. నేను బాధితులను తీసుకొస్తా. అతనికి అంటే ఇప్పుడు అతని పట్ల ఒక లేడీసే కాకుండా జెంట్స్ కూడా ఉన్నారు అతని బాధితులు. అంటే సహాయం చేసి డబ్బుల పరంగా, వేరే పరంగా కాదు. కూడా నేను షామర్పేటలో వారిని కలవడానికి పోయినప్పుడు ఈసెల్ దగ్గర మల్లాపూర్ దగ్గర నుంచి సాయి అనే వ్యక్తి ఇంకో పిల్లగాడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు వాళ్ళంట. వాళ్ళిద్దరు ఫొటోస్ కూడా నేను స్టార్టింగ్లో మీడియాకి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నాను, ఈసెల్ దగ్గర డీమ్యాట్ వెనక గల్లీలో వాళ్ళు ఉంటారు, ఎక్కడో కాదు డీమ్యాట్ వెనక గల్లీలో ఉంటారు. వాళ్ళు మా క్లాస్మేట్ వాళ్ళ ఫ్రెండ్సేనంట. మళ్ళీ నాకు రాత్రి తెలిసింది. నేను ఫోటోలు ఇట్లా అన్ని బయట దీని వెనకాల ఈ వ్యవస్థ ఉండి ఇలా ప్లాన్ చేసుకొని మరి ఇలా నడిపిస్తున్నారంటే మనీ ట్రాన్స్ఫర్ చేస్తారంటే రాత్రి ఒక విషయం నాకు తెలిసింది. ఆ శేఖర్ అనే వాళ్ళు ఎవరో కనుక్కోవాలి ఫస్ట్. శేఖర్ అంటే అమ్మా మనం మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ మీతో ఉన్నప్పుడు కానీ ఎలా డైవర్ట్ చేస్తూ ఉండేవాడు మీ మైండ్? ఎందుకంటే ఆ వీడియోస్లో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చెప్తున్నా అంటే 1 సైడ్ ఆడియోలో తను బయట పెట్టింది, సో 2 సైడ్ ఆడియోలో తను బయట పెట్టలేదని చెప్పి కూడా తను చెప్తున్నాడు. ఇప్పుడు చాటింగ్ చేస్తారు, నేను చార్జ్ చేస్తాను, తను చార్జ్ చేయడు, వాయిస్ మెసేజ్ పెడతాడు. నేను అవే రివీల్ చేశాను. నా చాట్ కూడా నేను ప్రింట్ తీసి కూడా నేను మేడం నేను సబ్మిట్ చేశాను. నేను అది కూడా చేశాను. అంటే నేను పెట్టిన చాట్కి తన రిప్లైగా వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టాడు కదా, అది నేను జిరాక్స్ కాపీ పెట్టాను నేను మేడంకి. సో చాలా మాటికి డబ్బులు దొంగతనం చేశాడు అని చెప్పి కూడా మనం చూస్తున్న పూజలు పేరు చెప్పి సో అమాయక ప్రజలని మైండ్ డైవర్ట్ చేస్తూ కూడా ఇలాంటి చేస్తూ ఉండే వ్యక్తి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నాడు. మీ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి కాల్స్ కానీ ఇలాంటి మెసేజెస్ కానీ నాకు ఇన్ని డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేసిన సందర్భాలు ఎప్పుడైనా మీరు ఉన్నారా? అంటే డబ్బులు అడిగేవాడు, ఇలా ఇబ్బంది ఉంది అంటే చిన్న చిన్న అవసరాల పేర్లు చెప్పేవాడు. ఇంకా తను మీతో ఉన్నప్పుడు ఎలాంటి లైక్ అంటే స్మోకింగ్ చేస్తా అని చెప్పి కూడా కొన్ని విషయాలు మనం డ్రింక్ కానీ స్మోక్ కానీ ఇలాంటి సందర్భాలు మీ దగ్గర ఉన్న స్మోక్ చేసేవాడు, కానీ డ్రింక్ అయితే నా ముందు చేయలే, కానీ బయట చేస్తాడు. స్మోక్ అయితే చేసేవాడు. ఎన్ని రోజులు కలిసి ఉన్నారు? కలిసి ఉండడం అంటే ఏంటి? నేను ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నాను అంటే అమ్మ, సో మీరు బయటికి వెళ్ళి కాబట్టి యావత్ సమాజం మిమ్మల్ని ఇప్పుడు గౌరవిస్తుంది. ఎందుకంటే ఒక తల్లిగా మీరు బయటకు వచ్చారు, ఒక అమ్మాయిగా మోసపోయారు కాబట్టి బయటకు వచ్చారు. కానీ చాలా మందికి మైండ్లో కొన్ని డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే డౌట్స్ క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా మీ పై ఉంది. కాబట్టి అలా ఎన్ని రోజులు మీరు కలిసి ఉన్నారు, ఏంటి అది? కలిసి ఉండడం అంటే ఇప్పుడు మీనింగ్స్ వేరే వస్తాయన్న, అలా కలిసి ఉండడం కాదు. సో తను నాకు ఫోన్ కాంటాక్ట్లో ఉండడం, ఎప్పుడైనా మా ఊరు సైడ్ వచ్చినప్పుడు నన్ను కలవడం, అలాంటివి చేస్తాం. ఎందుకంటే ఆ వాయిస్ చాట్లో మనం క్లియర్గా వింటున్నాం, ఆ లవ్ యూ అని చెప్పుకుంటా, చిన్ను అని చెప్పి కూడా ఉన్నాయి. నేను 2 సబ్మిట్ చేశాను. సో నేను లీగల్గా వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను ఇచ్చేస్తాను. ఎంతమంది ఉన్నారనుకుంటారు ఇంకా బాధితులు మీరు? అంటే ఇప్పుడు నన్ను అందరూ ఫస్ట్ వైఫ్ అంటున్నారు. ఫస్ట్ అలా అనకండి, ఎందుకంటే అదే నేను కూడా అందాం అనుకున్నా, ఫస్ట్ వైఫ్ అంటున్నారు. ఎందుకంటే నాకంటే ముందు ఇంకెంతమందిని చేసుకున్నారో నాకు తెలీదు. ఇంకా ముందు కూడా ఎంతమంది చేసుకుంటారో కూడా తెలీదు. ఈ వర్షంతో ఆగుతుందా ఇంకా ఆగకపోతుందా అనే విషయం కూడా నాకు తెలీదు. సో నేను ధైర్యం చేసి నేను ముందుకు వచ్చాను. నేను ఎందుకు ముందుకు వచ్చానంటే నా లైఫ్ నేను ఇలా రిస్క్ పెట్టాను. రేపటి రోజునే కాదు, నేను ఇక్కడికి వచ్చిన రోజు నుంచే నా చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను వెలివేస్తుంది, నాతో మాట్లాడట్లేదు. అందులో నేను ఒక ఆడపిల్లను, ఎలా ఉంటుందన్న మీకున్నట్టు నాకు ఉండదు కదా. నేను బయటకు రాలేకపోతున్నా ఈ రోజున. నేను చేసిన తప్పంటే ఏమీ లేదు, కానీ మా మామయ్య మా బ్రదర్ వీళ్ళే నన్ను ధైర్యం చెప్పి అట్లా కాదు ఆడపిల్లవు అంటే, నాకు కూడా సోషల్ వర్క్ ఉంది, నేను చేస్తాను. నేను చిన్న హెల్ప్ చేస్తాను. నేను చెయ్యనని కాదు, నేను సోషల్ వర్కులు చేస్తాను. నేను ఏంటంటే ఇప్పుడు ఈ మన ఒక సనాతన ధర్మం అనే ఆ ధర్మ మార్గంలో నేను వెళ్తూ ఉంటాను చాలా వరకు. నాకు బ్లడ్లో ఉంది కాబట్టి మామయ్య వాళ్ళు నాకు బాగా ధైర్యం చెప్పి ఇలాంటిది ఇంకా ముందు జరగదు, ఏ ఆడపిల్ల కానీ మోసపోకూడదు అని చెప్పేసి నన్ను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇక్కడ అడ్వకేట్ గారికి గురువు గారికి అప్పచెప్పడం వల్ల ఇక తర్వాత వాళ్ళు చూసుకుంటున్నారు. మీరు బయటకు వచ్చిర్రు, ఓపెన్గా మాస్క్ తీసి మాట్లాడుతారు, యావత్ సమాజం మొత్తం మిమ్మల్ని చూస్తూ ఉంది. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే మీ లైఫ్ ఇక స్ట్రగులే ఉంటుంది, ఎందుకంటే చూసే వ్యక్తులు మీరు ఇప్పుడు వైరల్గా మారుతారు కాబట్టి. లోనే ఉన్నాను, నేను లేనని చెప్పాను. స్ట్రగుల్గానే నా లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మా మదర్ గారు కూడా హెల్త్ బాగుండదు. సో ఆవిడ కూడా ఎందుకు ఇవన్నీ అన్న మాటలు కూడా వచ్చాయి. కానీ నేను వెళ్తానమ్మా ఆడపిల్లల కోసం కదా అని చెప్పేసి అన్నా. ఇక అట్లయితే నేను ముందుకైతే వస్తున్నా. ఇంకా ముందు నాకు ఎన్ని పెయిన్స్ ఎదురవుతాయో కూడా నాకు ఇంకా తెలియదు. ఖచ్చితంగా వస్తాయి. ఇంకా ధైర్యంగా ఉండి ఇంకా ముందుకు వెళ్ళడమే. కాకపోతే నేను ఈ శ్రీనివాస్ విషయంలో కనుక పూర్తి స్థాయిలో నేను గెలిచినప్పుడు
నన్ను చీతు అన్న వాళ్ళే నాతో మళ్ళీ మంచిగా మాట్లాడతారని మాత్రం నేను ఆశిస్తున్నాను. అదే లైక్ ఎంటైర్ ఇష్యూలో చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పి కూడా మీరు చెప్తున్నారు. వాళ్ళకి ఈ వీడియో చూస్తే మీరు వెళ్ళి చెప్పలేరు కాబట్టి ఈ వీడియో చూసి వాళ్ళ ధైర్యాన్ని నింపాలి, మీరు కూడా బయటికి రావాలంటే వాళ్ళకేం చెప్తారు? ఏం లేదు, వాళ్ళు కూడా ముందుకు ధైర్యం చేసి ముందుకు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే చాలామంది పరువు పోతుంది, ప్రతిష్ట పోతుంది అని రారు. ఫస్ట్ నేను కూడా అదే భయపడ్డాను, నేను కూడా అందుకే రాను అనుకున్నాను, కానీ నేను వచ్చాను. సో నాలాగానే ధైర్యం చేసి ఇలాంటి ఒక దరిద్రుని ఈ ఏ బ్రీడ్కు చెందిన వ్యక్తో అర్థమైతలేదు, ఈ బ్రీడ్ను లేకుండా చేయాలని చెప్పేసి రావాలని, అది ఆడ కానీ మొగ కానీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇంకో ఆరోపణ కూడా మీ పైన వస్తుంది, మీతో పాటు శివరుద్ర గారి పైన కానీ కొంతమంది వాళ్ళపై కూడా వస్తుంది. పైసలు తీసుకొని కావాలని చెప్పి నన్ను బయటికి వెళ్ళకుండా ఉండాలని చెప్పి కూడా ఇలాంటి ఒక ప్లాన్లు వాళ్ళు చేశారని చెప్పి కూడా చెప్తున్నారు. మళ్ళీ అడగండి, పైసలా? లైక్ అంటే కొంతమంది ఎవరైతే మీరు ఇంకొంతమంది కూడా కావాలని చెప్పి తనని లైఫ్ ఖరాబ్ చేయాలని చెప్పి కూడా కొంతమంది నాపై చేస్తున్నారని చెప్పి కూడా మరి శ్రీనివాస్ అనడం మనం చూస్తున్నాం. దీనికి ఏం సమాధానం? లేదు లేదు, అలాంటిది ఏమి లేదు. అలాంటివి చెక్ పెట్టడానికి ఇంకా ముందు నేను ప్రూఫ్ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. సో అంటే ఇక్కడ స్వీట్స్ కూడా బ్రదర్ తీసుకురావడం చెప్పింది అనుకుంటున్నాను. ఈ చాలామంది కామెంట్స్ రూపంలో చెప్పారని విన్నా. పసుంగొమ్ము పట్టుకొచ్చినంత మాత్రాన పెళ్ళి అవుతుందా అని అంటే, పసుంగొమ్ముకు మన భారతదేశంలో ఎలాంటి స్థానం ఉంది? ఒక సతీ సావిత్రో, సతీ సక్కుబాయ, సతీ నిర్మల అలాంటి వాళ్ళే తన తాలిబొట్టు కోసం ఎంతో కష్టపడ్డ చరిత్ర ఉంది మన భారతదేశానికి. విదేశీయులే మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నప్పుడు ఒక బంగారానికి కూడా విలువ లేనిది ఒక పసుంగొమ్ముకున్నది. అలాంటి పసుంగొమ్ములను పట్టుకొని ఒక దరిద్రుడు ఆ తాళిని ఎగతాళి చేస్తున్నాడు. ఇష్టం వచ్చిన అమ్మాయిల మెడలో, అబ్బాయిల మెడల్లో, చివరికి ఒక జంతువులు వాళ్ళ మెడలు కూడా వేసిందని నేను విన్నా. ఇలాంటి వాడు ఎగతాళి చేస్తూ ఉంటే నాలాంటి వాళ్ళు బయటకు వస్తే తప్పేంటి? ఇది తాళి విలువ తెలిసిన వాళ్ళకే, ఎవరు అన్నారు తెలియని వాళ్ళకే నేను చెప్తున్నాను. దయచేసి నన్ను తప్పు పట్టకండి. ఇట్లాంటి వాడు ఇంకెవ్వరి విషయంలో తప్పు చేయొద్దని చెప్పేసి నేను వచ్చిన. ఆ తాళిని ఎగతాళి చేయొద్దు అందుకే. ఓకే, సో స్వీట్స్ కూడా తినిపిస్తున్నారు బ్రదర్. ఎందుకోసం అంతా ముఖంలో మీకు కళ కనిపిస్తుంది, నవ్వుతున్నారు, స్వీట్స్తో సెలబ్రేట్ చేస్తున్నారు? అంటే ఎల్లూరి శ్రీనివాస్ అరెస్ట్ అయింది కాబట్టి సో స్వీట్ ఇస్తున్నాను. ఓకే, సో ఈ వీడియో మరి శ్రీనివాస్ గారికి పెట్టరా? మరి స్వీట్ ఏమైనా పెడతారా తనకి? స్వీట్ పెట్టాను, కానీ ఇప్పుడు తన కార్లో తల్వార్లు అవి ఉన్నాయి కదా, అవి ఇస్తే అది పెట్టేస్తా, అది ఇచ్చేస్తాను. డైరెక్ట్ తల్వార్ తీసుకొని పెట్టేస్తా. ఓకే, సో చాలా హ్యాపీగా మీరైతే సంబరాలు చేసుకుంటారు, స్వీట్స్ తింటున్నారు. కానీ ఒక్కటైతే నన్ను వేరే వాళ్ళు క్వశ్చన్ వేసారు, ఛానల్ వాళ్ళు, శ్రీనివాస్కి సపోర్ట్ చేసినట్టు మాట్లాడారు కదా. ఇప్పుడు శ్రీనివాస్ అయితే ఏ అబద్ధం అయితే చెప్పుకొని బయట ప్రపంచానికి వచ్చిండో, అది ఆ అబద్ధాన్ని నేను నిజం చేసి నేను బయట ప్రపంచానికి వచ్చాను. నన్ను అడిగారు, గుళ్ళో ఉన్న దేవుళ్ళని అయితే నమ్మరు కానీ ఇలాంటి వాళ్ళని ఎలా నమ్ముతారు అని ఒక యాంకర్ నేను చెప్పాను. పాపం అడిగితే ఆ గుడిలో ఉన్న దేవుడే నన్ను పంపించాడు, ఆ విగ్రహాన్ని నమ్మాను కాబట్టి ఈ రోజున నేను శ్రీనివాస్ విషయంలో గట్టిగా అడిగేదలిచాను. ఈ ఘనత అంతా సాక్షాత్ పరమశివునికే చెందుతుంది. నేనైతే ఆయనకి అంకితం చేస్తాను, ఆయన ఉండే నన్ను నడిపిస్తున్నాడు. సో అన్న మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు స్వీట్స్తో సంబరాలు చేసుకుంటున్నారు, సో ఎప్పుడు మా అమ్మ తోడుండే అని చెప్పి కూడా అమ్మాయి చెప్తూ ఉంది. మేము ఇలాంటి మోసగాళ్లకు, మా కోడలు రాధిక లాంటి వాళ్ళు కానీ ఇంకా ఏ ఆడపిల్లలైనా కానీ ఇటువంటి మోసగాని బారిన పడద్దని కోరుకుంటున్నా. అలాగే ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే కూడా జాగ్రత్త పడాలి, ఇటువంటి మోసగాళ్ళ నమ్మద్దు అని నేను కోరుకుంటూ. అంటే మీ ముఖంలో నవ్వు కనిపిస్తుంది, సో బిహైండ్ రీజన్ శ్రీనివాస్ అరెస్ట్ అనుకోవచ్చా? ఒక నరకాసుర రాక్షసుడు శిక్ష పడుతుంది అని అనుకుంటున్నా. ప్రస్తుతానికి సగం సంతోషంగానే ఉంది. వాడికంటూ శిక్ష పడితే ఇక అందరికంటే ఆడపిల్లల తరఫున ఎక్కువ సంతోషపడేది మామగా నేనే. ప్రతి ఆడపిల్లకి మేనమామగా నేను ముందుండి కొట్లాడతా అని అనుకుంటున్నా. అందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.